అంత దూరం వెళ్ళినాం, వేస్ట్ అయిపోయిద్దేమో అనుకున్నా. ఫస్ట్ టైం నేనైతే ఇలాంటి ప్లేస్లకు అయితే వెళ్ళడం. నాకు నా ఫ్రెండ్కి ఇద్దరికి ఎందుకు ఎప్పుడు లేనిది ఇది ఒక కొత్త కోరిక పుట్టింది. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి బ్లాగ్స్. నేను నా ఫ్రెండ్ ఇద్దరం అయితే ఫుడ్ తినడం కోసం అయితే ఒక ప్లేస్ దగ్గరికి వెళ్తున్నాము. ఆ ప్లేస్ గురించి చెప్పడానికన్నా ముందు ఇప్పుడు ఫ్లైఓవర్ ఉంది కదా, ఈ ఫ్లైఓవర్ గురించి అయితే మీకు 2 ముచ్చట్లు అయితే చెప్తా. ఎందుకంటే నేను ఈ ఫ్లైఓవర్ ఎప్పుడు ఓపెన్ అయిద్దా అని చెప్పేసి 1000 కళ్ళతో ఎదురు చూసా. ఎందుకు అనేది కూడా చెప్తాను. ఎందుకు అంటే నేను 1000 కళ్ళతో ఎదురు చూసింది నా షాప్ కోసం. ఈ ఫ్లైఓవర్ ఉంది కదా, ఈ ఫ్లైఓవర్ వేయడం కోసం అని చెప్పేసి ఇటువైపు రోడ్డు బ్లాక్ చేశారు. ఇక్కడ నుంచి మా షాప్ ముందుకి మెయిన్ రోడ్ కలుస్తుంది. నా షాప్ పక్కనే బస్ స్టాండ్ ఏరియా. ఇటువైపు క్లోజ్ చేసేసరికి ఇటువైపు వచ్చే విలేజ్ సర్కిల్ అంతా సరే ఇంకా డైరెక్ట్ బస్ స్టాండ్ కి తీసుకెళ్లడం వల్ల మా షాప్ దగ్గరలో ఉన్న మినీ బస్ స్టాండ్ దగ్గర అయితే స్టాప్ లేకపోయేసరికి అసలు పబ్లిక్ రావట్లేదు. మొత్తం క్లోజ్ చేసేసరికి ఆటోలు కూడా రావట్లేదు. దానివల్ల నా షాప్ లో గిరాకీ చాలా వరకు తగ్గిపోయింది. అందుకే నేనైతే ఈ ఫ్లైఓవర్ ఎప్పుడు ఓపెన్ అయిద్దా, మా వైపు రోడ్డు ఎప్పుడు ఓపెన్ చేశారా అని చెప్పేసి అయితే ఎన్ని మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నానో. కస్టమర్స్ ఇటు నుంచే కదా వెళ్ళేది, బస్ స్టాండ్ దగ్గర దిగేసి నా షాప్ ముందు నుంచి నడుచుకుంటూ షాపింగ్ కి వెళ్తూ ఉంటారు. దానివల్ల నాకు బాగా గిరాకీ వచ్చేది. ఇప్పుడు ఇది క్లోజ్ ఉండేసరికి ఎవరు రావట్లేదు. అందుకే 1000 కళ్ళతో ఎదురు చూసా. ఇది ఓపెన్ అయితే ఇక్కడ నుంచి బస్సులు మా ఏరియా నుంచి వెళ్తాయి కదా, అక్కడ స్టాప్ ఉంటది కాబట్టి ఇంకా లేడీస్ అందరు దిగి అక్కడ నుంచి షాపింగ్ కి వెళ్తారు. వెళ్ళేటప్పుడు నా దగ్గరకు వచ్చి ఇంకా సర్వీసింగ్ చేయించుకుంటారు. దానివల్ల నాకు మనీ వస్తాయి కదా, అందుకే చాలా అంటే చాలా ఎదురు చూసా. ఫైనల్ గా అయితే ఓపెన్ అయింది. కాకపోతే రోడ్డు మాత్రం మా వైపు వచ్చేది ఇంకా పూర్తిగా క్లోజ్ చేసే ఉంది, పూర్తిగా ఓపెన్ చేయలేదు. జస్ట్ బైక్స్ మాత్రమే వెళ్తున్నది. ఇంకా తొందరగా అది వర్క్ అయిపోయి ఓపెన్ అవ్వాలని అయితే దేవుని అయితే మొక్కుకుంటున్నా నేను. ఇంకా మేమైతే ఫుడ్ కోసం అయితే బయటకు వచ్చినాము. ఇక్కడే మేము వచ్చింది. ఇది సూర్యాపేట దగ్గరలో దురాష్పల్లి ఉంది కదా, ఆ ప్లేస్ లో పెట్టారు ఈ ఫుడ్. ఏమేమి స్పెషల్ ఉన్నాయో ఆమె చెప్తూ ఉంది. మేమైతే వెళ్ళగానే ఫస్ట్ చెప్పినాం, మేమైతే ఇన్స్టాగ్రామ్ లో రీల్ చూసి జస్ట్ టేస్ట్ చేయడం కోసం వచ్చినామని చెప్పినాం ఆమెతోనైతే. ఆ మాటల్లో వినండి ఆమె ఏం ఫుడ్ చేసిందో. ఫిష్, లైవ్ ఫిష్ ఉంది, బగారా. ఏది ఇవేనా? మటన్ లేదా? తలకాయ మటన్ లేదు, మటన్ ఒక్కటే లేదు. వెజ్ ఈ సెక్షన్ మంది కాదులే. లివరు, లైవ్ ఫిష్. తలకాయ మనకు తింటాం కాదు. చికెన్, బగారా, సాంబారు. తలకాయ అన్నావుగా, బాగుంటుందండి తలకాయ. అవును, మస్తు ఉంటుంది. ఎట్లా కాస్ట్? తలకాయ అయితేనేమో 150. మిగతా ఫిష్ అయినా చికెన్ అయినా లివర్ అయినా 130. అన్లిమిటెడ్. అన్ని కర్రీస్ పెట్టిస్తే 200. అది ఇవ్వండి. మా దగ్గర టేస్ట్ చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మేము చెప్తే నవ్వుతా కానీ ఇన్స్టాగ్రామ్ లో చూసి కావాలని వచ్చినాం. కోదాడ నుంచి అయితే నకరికల్ అక్కడి నుంచి అందరు కార్లు వేసుకుని బాగుందండి. అసలు ఇంటి వంట తిన్నట్టే ఉందండి. ఎందుకంటే మీకు కట్టెలు పోయింది కదా, గ్యాస్ మీద కాబట్టి. అవును, మీదే బజారు? మాదా ఇప్పుడు కాదు, నువ్వు ఇంతకుముందు బట్టల షాప్లో ఏమన్నా చేసినావా? అదే గండూరులో. అవును, ఇంతకుముందు నేను షాపింగ్ వచ్చినప్పుడు చాలా చూపించాను. అంటే ఏమన్నా చూసినా అని చెప్పేసి. ఓకే, మీరు అక్కడ మంచిగా హ్యాండ్ వాష్ చేసుకొని కూర్చోండి. మజ్జిగ మాత్రం కుండలో పోసి ఉంచింది టేస్ట్ మారకుండా ఉండడం కోసం. మేము ఎక్కడికి వచ్చామో చెప్పలేదు కదా, సత్తిపండు బగారా రైస్. దురాష్పల్లి దగ్గర కొండ ఉంది కదా, గోళ్ళగడ్డ జాతర, ఆ జాతరకి ఆపోజిట్లో పెట్టింది. ఏమైతే కుమార ఆంటీ లాగా మేము వెళ్ళి టేస్ట్ చేద్దామని చెప్పేసి పెద్ద తోపులాగా వెళ్ళినాం, పెద్ద తినేటళ్ళు వెళ్ళినట్టు. కానీ తీరా పోయి పెట్టుకొని తిన్న తర్వాత మాత్రం ఆమె వేసిన దాంట్లో అయితే 100లో ఒక 30% కూడా తినలేకపోయినాం. నిజం చెప్పాలంటే నా ఫ్రెండ్ నేను ఇద్దరం తినేవాళ్ళం కాదు, ఆ విషయం మాకు తెలిసిపోతే తినలేము, వేస్ట్ చేస్తాము అని. కాకపోతే మా ఆతృత ఎట్లుంటుంది, ఏదైనా చూస్తే తినాలి అన్నట్టుగా అనిపించిద్ది. అందుకని చెప్పేసి ఇంకా రీల్ చూసిన వెంటనే పోదామని చెప్పేసి అనుకున్నాం. ఒక 10 రోజులు అవుతుంది వెళ్దామని అనుకునేది, కానీ ఈరోజు కుదిరింది. ఈరోజు వెళ్ళినాము.
వెళ్ళి టేస్ట్ అయితే చేసినాము. ఫస్ట్ అయితే నేను తలకాయ మాసం పెట్టుకున్నా, తలకాయ మాసం తిన్నా. టేస్ట్ బాగుంది నిజం చెప్పాలంటే. కాకపోతే కొంచెం ఉప్పు తక్కువ ఉన్నాయి అన్ని కూరలల్లో. ఎందుకంటే కొంచెం పేషెంట్లు కూడా వస్తుంటారు కదా, అందులో కొంతమంది ఫుడ్ ఉప్పు తక్కువ తినే వాళ్ళు కూడా ఉంటారు కదా, కావాలంటే ఉప్పు వేసుకోవచ్చు కానీ ఇంకా ఎక్కువైతే తగ్గించలేరు కాబట్టి ఏమో ఆమె కొంచెం ఉప్పు తక్కువ వేసింది. మిగిలిన అన్ని టేస్ట్ ఓకే. నేనైతే ఫస్ట్ టైం అసలు ఇలాంటి ఈ విధంగా అయితే ఫుడ్ టేస్ట్ చేయడం అయితే మంచిగా అనిపించింది. ఫీలింగ్ అయితే ఫిష్ కూడా లైవ్ ఫిష్ అనేది నిజంగా లైవో కాదో అనుకున్నా, కానీ టేస్ట్ చేసి మాత్రం అర్థమైంది మంచి ఫిషే, ఫ్రెష్గా ఉన్నదే చేసింది. ఓపెన్ ప్లేస్లో మంచిగా రోడ్ పక్కన కూర్చొని తింటుంటే మాత్రం అదో రకమైన ఫీలింగ్ ఉంది అసలు. ఓకే అండి, మరి ఈ వీడియో ఇంతటితో అయితే అయిపోతుంది. బాయ్. ఇంకో వీడియోతో రేపు మీ ముందుకుంటా. ఈ వీడియో ఎలా అనిపించిందో చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఈ ప్లేస్లో ఫుడ్ తింటుంటే మాత్రం తిన్నాము అని చెప్పేసి కామెంట్ చేయండి.